శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం నందు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, కదిరి ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకట్, కిసాన్ మోర్చా రాష్ట్ర కో కన్వీనర్ రామ్మోహన్, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జలయజ్ఞం పేరుతో చేశారు. సంతోషం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేము ఉన్నప్పుడు కూడా అయ్యా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ప్రాజెక్టులు చేస్తున్నారు. ధనయజ్ఞం పేరుతో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి దాదాపుగా ఎక్కువగా దోచుకున్నా కూడా రాజశేఖర రెడ్డి చేసిండే పనులు అంతో ఇంతో మంచి జరుగుతాయి, ఆ పథకాలను పూర్తి చేయండి అని అడిగారు. కానీ దాంట్లో పెద్దగా లంచాలు రావనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతకు ముందు పనిచేసిండేటువంటి వాళ్ళు వేరే పార్టీల వాళ్ళనందరినీ కూడా హింసించడానికి మాత్రమే రాయలసీమలో అభివృద్ధి పనులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎవరైనా సరే ఆలోచన చేస్తే రాయలసీమకు సక్రమంగా నీళ్లిస్తే ఈ రాయలసీమ నుంచి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేసి విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చే దమ్ము ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉంది. ఇప్పటికైనా మీరు మేల్కోవాలి, లేదా ప్రజలు మేల్కోవాలి. జగన్ మేల్కోకుండా ఉన్నా, చంద్రబాబు నాయుడు మేల్కోకుండా ప్రజలు మేల్కొని ఈ రోజు ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా ఉన్నారో అలా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పేరుతో లేకపోతే తెలుగుదేశం పేరుతో వైఎస్ఆర్సీపీ పేరుతో నాయకులు దోచుకున్న సొమ్మునంతా కక్కించి ఇక్కడ ఉండే పేద ప్రజలకు ఇచ్చేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతున్నది తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి చేసిన సోదరులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా కిసాన్ మోర్చా మిత్రులు, సోదరులు, రైతు సోదరులందరికీ కూడా నమస్సులు. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనేది, రైతులని నడుము విరిచే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా పర్యటన పాదయాత్ర చేసినప్పుడు ఈ జిల్లాని సస్యశ్యామలం చేస్తామని, అందరి నివాసకి నీళ్లు అందరి నివాస కాలువకి నీరు అందిస్తానని, దాని ద్వారా ఈ అనంతపురం జిల్లాలో వందల వేల చెరువులకు నీరు నింపుతానని, ఈ లక్షలాది ఎకరాలకి సాగునీరు అందిస్తానని, రైతులని సస్యశ్యామలం చేస్తా ఈ జిల్లానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసిన ఈ 5 సంవత్సరాల్లో ఏంటంటే ఈ జిల్లాని 2గా విభజించాడు. సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా. కానీ సత్యసాయి జిల్లాలో సాయిబాబా ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని చెప్తాడు ఆయన. ఆ సత్యసాయి జిల్లాలో మనం ఎన్నుకున్న వాళ్ళు సత్యం అనేదే మర్చిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఈ జిల్లాలో మనము ఈ జిల్లా అనంతపురం జిల్లా గాని సత్యసాయి జిల్లా గాని ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సత్యసాయి నిలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటది. ఇక్కడ సత్యం మాత్రమే పలుకుతారనుకుంటే, కానీ ఈ రాష్ట్రంలో ఏలిన వారు, ఈ జిల్లాలో ఏలుతున్న వారు సత్యం మర్చిపోయి అసత్యాన్ని పలుకుతూ రైతులను నడ్డి విరుస్తున్నారన్న విషయం మర్చిపోవద్దంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ జిల్లాలో ఏ రకమైన పరిస్థితి ఉందో మీకు తెలిసి ఇవాళ ఎడారిగా మారిపోయింది. సెరికల్చర్, హార్టికల్చర్ ఇవాళ పుట్టినిల్లైనటువంటి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అయితే ఇవాళ సెరికల్చర్ లో ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడం వల్ల నిర్వీర్యం చేశారు. ఇవాళ పట్టు అంటే అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అయితే ఇవాళ పట్టు లేకుండా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మర్చిపోవద్దంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ ఏదైతే రాయలసీమ నుంచి అనేక సార్లుగా ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రుల్ని, ఎక్కువ మంది ముఖ్యమంత్రులను మనము రాయలసీమ జిల్లాల నుంచి ఎందుకు పంపిస్తున్నాం? మనము ఈ రాయలసీమ జిల్లాలో వెనుకబడిన జిల్లాలు కాదు, ఇది అభివృద్ధి పడిన జిల్లాలుగా మారుస్తారేమో ఆశతో
అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ రాయలసీమ జిల్లాలో ఏలుతున్న వారిని మనం ఎన్నిక చేయి గెలిపిస్తే గెలిచాక మనని వెనుకబడిన జిల్లాలుగా మాత్రమే గుర్తిస్తున్నారు తప్పితే ఈ సత్యసాయి జిల్లాని అభివృద్ధి జిల్లాగా మార్చడం కోసము ఇక్కడ గెలిచిన వారు గాని ఇంతకు ముందు గెలిచిన వారు గాని ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి చెందిందో అప్పుడు రైతులు ఆలోచనలో పడతారనే ఆలోచనతో ఇవాళ రైతులను నడ్డి విరిచే పరిస్థితి ఉంది. రాబో రోజుల్లో ఈ జిల్లాలో ఈ గ్రామాల్లో పరిస్థితి ఆలోచన చేయమంటున్నా. ఇవాళ కాలువల్లో నీళ్లు ఎందుకు వదలట్లేదు అంటే ఇవాళ ఈ 5 సంవత్సరాలలో ఎక్కడైనా చెరువు పొడికదీయడానికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం వెచ్చించలేదు. ఏ కాలువ కూడా బాగు చేయడానికి ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వము గత 5 సంవత్సరాల నుంచి పాలిస్తున్న వాళ్ళు స్వతంత్ర చరిత్రలో ఎవరు కూడా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం లేదన్న విషయం మర్చిపోతాడు. నేను గత 5